నమస్కారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదేనండి ఎస్ఎస్సి ఒక భారీ ఉద్యోగ ప్రకటనతో ముందుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. ఇంతకీ ఆ వివరాలేంటో మనమిప్పుడు చూసేద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25,487 కానిస్టేబుల్ పోస్టులు. ఇదేదో మామూలు నోటిఫికేషన్ కాదండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న అతిపెద్ద నియామక ప్రక్రియల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా కేంద్ర సాయుధ బలగాల్లో చేరాలనే కల ఉన్న వాళ్లకు ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్పని చెప్పాలి. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే అప్లై చేయడానికి ఈరోజే చివరి తేదీ. అవును, టైం పొడిగించేది లేదని ఎస్ఎస్సి చాలా స్పష్టంగా చెప్పేసింది. కాబట్టి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చెయ్యాలి. సరే, మరి ఉద్యోగాలకు కావలసిన అర్హతలేంటి? అసలు ఎవరో అప్లై చేయొచ్చు? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది కదా. ఈ ఉద్యోగాల్లో ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి పెద్ద పెద్ద చదువుల అవసరం లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఇక వయసు విషయానికొస్తే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే. ఈ కనీస అర్హతలున్నవాళ్లు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్కు 611 పోస్టులు, అలాగే తెలంగాణకు 494 పోస్టులు కేటాయించారు. ఇది మన స్థానిక యువతకు చాలా మంచి అవకాశం. ఓకే, అప్లై చేసేసామనుకుందాం. తర్వాత స్టెప్స్ ఏంటి? అసలు ఉద్యోగం సాధించాలంటే ఏ దశలు దాటాలి? ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడొకసారి చూద్దాం. ఇది ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 5 దశలు ఉంటాయి. మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, అంటే హైట్, వెయిట్ లాంటివి చూస్తారు. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే రన్నింగ్ లాంటివి పెడతారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 5 స్టేజెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే జాబ్ వచ్చినట్టే. ఈ ప్రాసెస్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా కీలకమైనది, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అభ్యర్థుల నాలెడ్జ్ని, ప్రిపరేషన్ని పరీక్షించేది ఇదే. ఈ ఫస్ట్ హడిల్ దాడితేనే గదా మనం నెక్స్ట్ లెవెల్స్కి వెళ్లగలం. మంచి విషయమేంటంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్యలో జరగనుంది. అంటే ఇప్పుడు అప్లై చేసినా కూడా ప్రిపేర్ అవ్వడానికి దాదాపుగా 5 నెలల సమయం దొరుకుతుంది. ఇది ప్రిపరేషన్కి చాలా మంచి టైం. అసలు ఈ ఉద్యోగం ఎందుకు అంత స్పెషల్? దీనివల్ల వచ్చే లాభాలేంటి? కేవలం ఒక జాబ్గా కాకుండా లైఫ్ లాంగ్ కెరియర్గా దీన్ని ఎందుకు చూడాలి? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది కేవలం జీతమిచ్చే ఉద్యోగం మాత్రమే కాదు. ఇది ఒక పర్మనెంట్, స్టేబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. మంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా సమాజంలో ఒక గౌరవం, మన దేశానికి సేవ చేస్తున్నామన్న తృప్తి కూడా దొరుకుతాయి. ఈ ఉద్యోగం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. మన దేశాన్ని కాపాడే చాలా అందమైన ఉద్యోగం. నిజంగా ఇంతకంటే గొప్ప ఫీలింగ్ ఇంకేముంటుంది చెప్పండి. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేశాం. వివరాలన్నీ తెలుసుకున్నాం, అర్హతలు చూశాం, బెనిఫిట్స్ అర్థమయ్యాయి. కానీ టైం మాత్రం ఆగట్లేదు కదా. సో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. దరఖాస్తులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.inలో మాత్రమే సబ్మిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వేరే ఏ సైట్లోనూ కాదు, కేవలం అఫీషియల్ వెబ్సైట్లోనే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గడువు ఈరోజు అర్ధరాత్రితో ముగిసిపోతుంది. ఒక్క నిమిషం లేటైనా సరే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. 10th క్లాస్ అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్లో ఇంత మంచి గౌరవప్రదమైన కానిస్టేబుల్ ఉద్యోగం. ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది అభ్యర్థులే నిర్ణయించుకోవాలి. సమయం దగ్గర పడుతోంది.